ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? క్రిస్మస్ సెలబ్రేషన్స్‌లో అందరూ మంచిగా బిజీగా ఉన్నారా? అయితే ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి. ఈ క్రిస్మస్ దినాన మీకు రెండు విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. అదేంటంటే మన ప్రభువు లోకరక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఆహ్, జన్మదినము గురించి నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మన రక్షకుడు మన దేవుడు గొప్ప దేవుడు కదండీ! లోకరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు జన్మించారంటే, ఆయన నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చున్నారు. అదేవిధంగా పాపుల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చున్నారు కదండీ! పాపుల్ని రక్షించడానికి వచ్చాడు మన యేసు ప్రభు. అలాగే నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చిన్నారు. ఈ లోకాన్ని ఆయన ఎంతో ప్రేమించారు కదండీ! మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకం అంటే ఎవరూ కాదండి. లోకం అంటే ఏదో ఆహ్, రంగులు, ఆర్భాటము అదంతా నా దేవుడు ప్రేమించింది కాదు గానీ, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడంటే, మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాడు. నన్ను ఎంతగానో ప్రేమించాడు. మనల్ని, నిన్ను, నన్ను మనందరిని దేవుడు ఎంతగానో ప్రేమించాడు. అయితే ఆయన జన్మించినప్పుడు సత్రములో స్థలము లేక ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టును అని లూకా 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కదండీ! ఆయన ఎంత గొప్ప దేవుడండి. మహా ఐశ్వర్యం కలిగిన దేవుడు. రాజులకి రాజు, ప్రభులకు ప్రభు, సృష్టికర్త అయిన మన దేవుడు పరలోక రాజ్యాన్ని, ఆయన మహిమను, ఆయన ఘనతను, ఆయన ఔన్నత్యాన్ని విడిచిపెట్టి మన కొరకు అంటే ఈ లోకాన్ని పాపుల్ని రక్షించడానికి ఆయన ఎంత దీనత్వాన్ని కదండి, ఎంత తగ్గించుకున్నాడు కదా. ఆయన సత్రంలో స్థలం లేకంట పశువుల తొట్టిలో పశువుల ఆ శాలలో పరుండబెట్టారంట యేసయ్యను. అంత దీనంగా తగ్గించుకుని మన కొరకు రావడానికి అంత అవసరం ఏముందండి దేవాది దేవునికి. ఎందుకంటే ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు కాబట్టి ఆయన దీనుడై మన కొరకు తగ్గించుకుని లోకానికి వచ్చి ఉన్నారు కదా. అదేవిధంగా మనము ఎంతగా దేవుణ్ణి ప్రేమించాలి, దేవుణ్ణి ఎంతగా మనము ఆరాధించాలి కదా. మనం దేవునికి స్థానం ఇస్తున్నాం. మన హృదయంలో ఆయనకి స్థానం ఉందా? ఆ రోజు ఆయన జన్మించినప్పుడు సత్రంలో స్థలం లేదు. అయితే ఆయన మీ హృదయంలో ఉండడానికి మీ హృదయంలో ఆయనకి స్థానం ఉందా? ఆయనకి స్థలం ఉందా? అని ఈరోజు ప్రభువు మనల్ని అడుగుతున్నాడు. మీ హృదయంలో ఆయనకి చోటు ఇస్తే ఆయన మీ హృదయంలో జన్మించాలని ఆశపడుతున్నాడు. ఎంతమంది ఆయనకి హృదయం ఇవ్వడానికి, ఆయన మీ హృదయంలో జన్మించడానికి ఎంతమంది మీ హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు, సిద్ధపడుతున్నారు అని ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు. ఆయన ఎక్కడో జన్మించడం కాదండి, మన హృదయంలో, మీ హృదయంలో, మనందరి హృదయంలో జన్మించాలని, అంటే మన హృదయంలో నివాసం ఉండాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. మీ హృదయంలో చోటు ఉందా? మీ హృదయంలో దేవునికి చోటు ఇస్తారా అని దేవుడు మాట్లాడుతున్నాడు. అదేవిధంగా పరిశుద్ధాత్మ వలన మరియ గర్భం ధరించింది కదండి. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అని మనం మత్తయి సువార్తలో చూస్తూ ఉంటాం కదా. పరిశుద్ధాత్మ వలన కలిగిందంట. అంటే పురుషుని సహాయము లేకుండా ఆమె గర్భము ధరించింది. అది ఎలా సాధ్యమో, అది మనకైతే మనుషులకి, మానవులకి అసాధ్యము. కానీ పరిశుద్ధాత్మ దేవునికి ఏది అసాధ్యమైన కార్యం అంటూ లేదండి కదా. ఆయనకి సమస్తము సాధ్యమే. అయితే ఆ గర్భము పరిశుద్ధాత్మ వలన కలిగినది. పరిశుద్ధాత్మ దేవుడే ఆమె గర్భాన్ని తెరిచి ఆమె ధరించడానికి, యేసుప్రభుని జన్మించడానికి శక్తి ఆమెకి అనుగ్రహించబడిందంట. సర్వ శక్తి నిన్ను కమ్ముకొనును అని కూడా మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. మరియను పరిశుద్ధాత్మ శక్తి కమ్ముకుంది. యేసుప్రభు జన్మించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆమెకు శక్తినిచ్చాడు. ఆమెకు ఆ గొప్ప కృపను అనుగ్రహించాడు కదండి. ఎంత ధన్యురాలు, ఎంత గొప్ప
కృప దేవుడు ఆమెకు అనుగ్రహించాడు కదా! ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని కార్యం మనం చూడాలంటే పరిశుద్ధాత్మ శక్తి మనల్ని కమ్ముకోవాలి. పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకున్నప్పుడు ఎవ్వరు జరిగించలేని కార్యము, ఏ మానవుడు జరిగించలేని కార్యము దేవుడు మీ జీవితంలో జరిగిస్తాడని నేను మీకు తెలియజేస్తున్నాను కదండీ! పరిశుద్ధాత్మ దేవునికి అసాధ్యం అంటూ లేనే లేదు కదా! ఏదైనా దేవుడు కార్యము చేయగలిగే దేవుడు. మన జీవితంలో, మన కుటుంబంలో, మన ఏ పరిస్థితిలో గుండా మనం వెళ్తున్నా దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు జరిగించగలిగే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం పొందుకున్నప్పుడు మనం అద్భుతాలు చూడగలుగుతాం. ఎన్నడూ జరగని కార్యాలు మనము చూడగలుగుతాం. మన జీవితంలో ఎప్పుడు సంతోషం, సమాధానం, నెమ్మది, ఆనందం మన హృదయంలో ఉంటుంది. ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవుడు మన మీద ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనము గొప్ప శక్తిని మనం పొందుకుంటాం కదండి! ఈ దినాన పరిశుద్ధాత్మను ప్రతి ఒక్కరు పొందుకోవాలని నేను ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. అలాగే ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానమని దేవదూత తెలియజేస్తుంది కదండి! ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం అంటారు. యేసు ప్రభు జన్మించడం సువర్తమానం కదండి! మనల్ని అందరినీ రక్షించడానికి, మన చీకటి నుండి, పాపం నుండి, వ్యాధుల నుండి, బాధల నుండి, కష్టాల నుండి, ఇరుకుల నుండి, బంధుల నుండి, మరణ ఛాయల నుంచి విడిపించడానికి మన కొరకు యేసు ప్రభు జన్మించాడు కదండి! మనందరికీ రక్షణ ఇవ్వడానికి ఆయన జన్మించాడు. ఈ దినాన మనమందరము సంతోషిస్తూ, మనమందరం ఆనందిస్తూ, క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటూ మన దేవుణ్ణి యేసు ప్రభు నామాన్ని గొప్పగా మహిమపరచవలసిన వారమై ఉన్నాం కదండి! ఆయన నామాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ స్తుతించవలసిన వారమై ఉన్నాం కదా! ఈ దినాన మీ జీవితంలో మీ హృదయం యేసయ్యకు అంకితం చేయాలని, యేసయ్య జన్మించడానికి మీ హృదయంలో స్థానం ఇవ్వాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నా హృదయం యేసయ్యకి ఇస్తున్నాను. ఆయన నా హృదయంలో జన్మించినందుకు. అలాగే మీరు కూడా మీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వండి. ఆయన ఎల్లప్పుడూ మీ హృదయంలో నివాసమై ఉంటాడు. అదేవిధంగా ఎన్నడూ చూడని, ఎప్పుడూ జరగని కార్యము మీ జీవితంలో జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఎంతైనా మనకి అవసరమైనదే కదండి! ఇది మనందరం పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకుంటూ, పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము చేస్తూ ముందుకు సాగాలని ఇది మీకు తెలియజేస్తున్నాను. అలాగే మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. విష్ యూ హ్యాపీ క్రిస్మస్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ.